హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మెదక్ డిస్టిక్లోని కుకుట్లపల్లి విలేజ్కి అయితే పోతున్నాము. సో ఈడ ఉగాది రోజు బట్టమ్మ తల్లి జాతర అయితే చాలా ఘనంగా జరుగుతుంది అనమాట. సో ఆ విశేషాలు అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడనే పచ్చటి పంట పొలాల మధ్యన బట్టమ్మ తల్లి నెలకొని ఉన్నారనమాట. ఫస్ట్ అయితే మనం ఊర్లోకి పోయి అక్కడ విశేషాలు తెలుసుకొని మళ్ళీ వీడికి వద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అట్లనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇదే కుకుట్లపల్లి విలేజ్. ఇక్కడ చూడండి, బండి కూడా ముస్తాబై రెడీగా ఉంది. ఈ విధంగా రెడీ అయిన బండ్లను కానీ ట్రాక్టర్లను కానీ ఎదుర్కొని పోతారనమాట. సో ఇట్లా ఎదుర్కొని ఊరు మధ్యలో దుర్గమ్మ గుడి ఉంటుంది. సో ఆ గుడి కాడ ఫస్ట్ తిప్పుతారు. తిప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పోచమ్మ టెంపుల్, ఇక్కడ బండి ఉంది కదా, బండి పక్కన పోచమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ తిప్పేసుకొని బట్టమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చూడవచ్చు మీరు, ముస్తాబైన ట్రాక్టర్ని అయితే ఎదుర్కొని పోతున్నారు దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మనము బట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఊరవతల ఉంటుంది. ఊరవతల వాగు మద్ది చెట్టు అనే కొన్ని వందల ఏళ్ల నాటి చెట్టు కింద నెలకొని ఉంటారనమాట అమ్మవారు. ఇదే ఎంట్రెన్స్, బట్టమ్మ తల్లి ఎంట్రెన్స్. చూడండి, ఇక్కడ పచ్చని పంట పొలాల మధ్యలో అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, అదే వాగు మద్ది చెట్టు. సో కొన్ని ఏండ్ల నాటి చెట్టు అనమాట అది. ఆ చెట్టు కిందనే బట్టమ్మ తల్లి నెలకొని ఉన్నారు. ఈ తల్లి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇక్కడ కోరికలు కోరుకుంటే తప్పకుండా అయితే నెరవేరుతాయి. సో కొంతమంది అయితే ఇక్కడ గండాలు తీరిన తర్వాత అమ్మవారికి గండ దీపం అయితే సమర్పిస్తారు. ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనము. బండ్లు అయితే ఊర్లో తిరిగి ఇక్కడ రావడానికి అయితే కొంచెం చీకటి పడుతుంది. అప్పటి వరకు మనము అమ్మవారిని అయితే దర్శించుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు ఈ విధంగా ఉంటారనమాట. వాగు మద్ది చెట్టు కింద బట్టమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఈరోజు అయితే, జాతర రోజు. ఇప్పుడు చూడండి, ఈ టైంకి అయితే ఇంకా ఇది నార్మల్ కదా. ఇంకా కొద్దిగా చీకటి పడుతున్న కొద్ది అయితే వేరే పక్క ఊర్ల నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఆ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు. ఈ చెట్టు అయితే ఇట్లా ఉంటుంది, బట్టమ్మ తల్లి నెలకొని ఉన్న చెట్టు. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు గండ దీపం అని చెప్పినా కదా, ఇదే గండ దీపం అనమాట. గోధుమ పిండి పాలతోని ఈ విధంగా దీపం లెక్క తయారు చేస్తారు. తయారు చేసి అమ్మవారికి ఎక్కిస్తారనమాట. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయిన తర్వాత అమ్మవారికి ఎక్కించిన తర్వాత ప్రసాదంగా దీన్ని స్వీకరిస్తారు. ఈరోజు ఇక్కడ ఓడి బియ్యం పోసేటోళ్ళు ఓడి బియ్యం పోస్తారు, అమ్మవారికి బోనం ఎక్కించేటోళ్ళు బోనం ఎక్కిస్తారు. మేమైతే చాలా రెగ్యులర్గా వెళ్తుంటాము బట్టమ్మ తల్లి జాతరకి అయితే. ఇక్కడ చూడండి, ఓడి బియ్యం అయితే రెడీ చేస్తున్నారు అమ్మవారికి ఎక్కియడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మెల్లమెల్లగా అయితే రష్ పెరుగుతూ ఉంది. ఇక్కడ బండ్లు తిరిగేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది కంపల్సరీ చూడాల్సిందనమాట. సో జోడెడ్ల బండి అని చెప్పేసి, గుమ్మటాల బండి, డొల్కాతో ఆ బండి ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా ట్రాక్టర్లు అవి వచ్చినాయి, కానీ ఇంతకుముందు అయితే అన్ని బండ్లే తిరుగుతుండే. మంచిగా ఎడ్లను కూడా వాళ్ళు ముస్తాబ్ చేసేసి కట్టి, సో చాలా బాగుంటుంది ఇక్కడ జాతరను అయితే. ఫ్రెండ్స్ ఇంకో హైలైట్ ఏంటంటే, మనం ఇంటికాడ ఉన్న మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్కి ఈ మిక్చర్కి చాలా తేడా ఉంటుంది. ఈ జాతరలో ఉన్న మిక్చర్ సంథింగ్ డిఫరెంట్, చాలా టేస్ట్. అవన్నీ మిక్స్ చేస్తున్నాడు చూడండి, ఆ మిక్స్ చేసి ఇస్తున్నాడు. ఈ మిక్చర్ని ఎంతమంది తిన్నారో కామెంట్లో పెట్టవచ్చు మీరు. సో చాలా బాగుంటుంది ఈ మిక్చర్ అయితే. అట్లనే ఆడ బతీస పేర్లు ఉంటాయి, బతీస పేర్లు వేసేటోళ్ళు బతీస పేర్లు వేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. జిలేబీ. సో చాలా బాగుంటుంది. ఇట్లాంటి జాతరలు విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇయర్లీ ఒక్కసారన్నా మనము పోయి చూస్తూ ఉండాలి జాతరలు అయితే. ఇదే వాగు మద్ది చెట్టు. వాగు మద్ది చెట్టు కింద నెలకొని ఉన్న బట్టమ్మ తల్లి అమ్మవారు. ఇక చీకటి అయితే పడుతుంది, బండ్లు అయితే దగ్గరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జోడెడ్ల బండి అని చెప్పినా కదా, ఇదే ఫ్రెండ్స్. దీనికి 4 ఉన్నాయి చూడండి, 2 జోడీలతో ఉంది ఈ బండికి అయితే. బండ్లు అయితే వస్తానే ఉన్నాయి. సో ఈ బండి కూడా జోడెడ్ల బండే.
ముందు 2 ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ బండికి కూడా 2 ఉన్నాయి చూడండి. మనకు మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే గుమ్మటాల బండి మధ్యలో ఉంటుంది, ఆ బండి కూడా వస్తుంది, మీకు చూపిస్తాను నేను. ఈ బండి కూడా జోడెడ్ల బండి, ముందు 2 మళ్ళీ బండికి 2. ఇదే గుమ్మటాల బండి, ఈ బండి అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి. మన బండి ఉందా? ఇది దాదా ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళు ఊర్లో